హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పునుగులు టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పునుగులేగా టమాటా చట్నీనేగా అని అనుకోకండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి. 1/2 kg మైదా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒకసారి పిండిని జల్లించుకుందాం. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని పిండిని బాగా కలపండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 గంటలు పక్కన పెట్టుకోండి. అంత టైం లేకపోతే కనీసం 2 hours అయినా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పండిన టమాటాలు 3 తీసుకోండి. వాటిని క్యూబ్స్లా కట్ చేసుకోండి. 5 పచ్చిమిర్చి తీసుకోండి, వాటిని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోండి. 5 minutes తర్వాత ప్లేట్ తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకుని ఒక 5 minutes మగ్గనివ్వండి. పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి చల్లారేలోపు చట్నీలోకి మనం ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసుకుందాం. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. చిన్న కొత్తిమీర కట్ తీసుకోండి. కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటా చట్నీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పునుగుల్లోకే కాదు, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, పెసరట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేయించుకున్న టమాటాలని మిక్సీ పట్టేసుకుందాం. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1/2 tablespoon షుగర్ వేసుకోండి. షుగర్ కరిగేంత వరకు కలుపుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. గరిటె పెట్టొద్దు, చేతితో కలుపుకోండి. ఎందుకంటే చేతితో కలిపితేనే ఈ ఉల్లిపాయలో ఉన్న ఫ్లేవర్, కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ ఈ చట్నీలోకి దిగుతుందండి. ఆ ఫ్లేవర్తోనే ఈ చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. కాబట్టి చేతితో కలుపుకోండి. 2 hours తర్వాత ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకోండి. చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులు వేసుకోండి. ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకుని మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ పునుగులు ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. ఇలా చేతిని తడుపుకోవడం వల్ల పిండి అనేది మన చేతులకు అంటుకోకుండా సులువుగా ఆయిల్లోకి డ్రాప్ అవుతాయి. ఇలా బ్యాచెస్ వారీగా ఆయిల్కి సరిపడినన్ని పునుగులు వేసుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టొద్దండి. 2 minutes తర్వాత కలుపుకోండి. ఇలా చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు పునుగులు టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ పునుగులు, ఈ టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చట్నీ చేసుకుంటారు, అంత బాగుంటుందండి. ఏంటి మరి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.